వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం ఆర్గనైజేషన్ బిహేవియర్లో సెకండ్ యూనిట్ అంటే ఒక ఆర్గనైజేషన్ సంబంధించి మోటివేషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది యూనిట్. చాలా చిన్న యూనిట్, డెడ్ ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా? అసలు మోటివేషన్ అంటే ఏంటి? దాంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని అడిగాడు. మోటివేషన్ అంటే ఇదొక ఇన్స్పిరేషన్ ప్రాసెస్ విచ్ ఇంపల్స్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ టు పుల్ దేర్ వెయిట్ ఎఫెక్టివ్లీ టు గివ్ దేర్ లాయాలిటీ టు ద గ్రూప్. ఒక గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ ఆ గ్రూప్‌కి లాయల్టీగా ఉండడానికి, వాళ్ళ యొక్క టీమ్ ఎఫర్ట్స్ పెంచడానికి, టు క్యారీ ఔట్ ద టాస్క్స్ ప్రాపర్‌లీ దట్ దే హావ్ యాక్సెప్టెడ్. ఆ టీమ్‌లో ఉన్న మెంబర్స్ ఏ టాస్క్ అయితే యాక్సెప్ట్ చేశారో అది ప్రాపర్‌గా బయటికి తీసుకురావడానికి. అదేవిధంగా జాబ్‌లో ఈ మోటివేషన్ అనేది ఒక ఎఫెక్టివ్ పార్ట్ అని చెప్తూ వచ్చాడండి. ఓకే. సో, అర్థమైందా మోటివేషన్ అంటే ఏంటనేది? మోటివేషన్ అంటే ఇదొక ఇన్స్పిరేషన్ ప్రాసెస్. ఇది ఏం చేస్తుందంటే టీమ్‌లో మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళు కరెక్ట్‌గా పనిచేసే విధంగా, వాళ్ళలో మోటివేషన్ వచ్చే విధంగా, వాళ్ళ గ్రూప్‌కి లాయల్టీగా ఉండే విధంగా, వాళ్ళకి ఏదైతే టాస్క్ ఇచ్చామో ఆ టాస్క్ ప్రాపర్‌గా చేసే విధంగా, ఇవన్నీ జాబ్‌లో ఈ మోటివేషన్ అనేది ఒక ఎఫెక్టివ్ పార్ట్‌ని, ఒక క్రూషియల్ రోల్‌ని ప్లే చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. డెఫినిషన్: Motivation is the process of attempting to influence others to do your will through the possibility of a gain or reward. సో, మోటివేషన్ అనేది ఒక ప్రాసెస్. ఏంటంటే, నీ టీమ్ మెంబర్స్ గానీ, వేరే వాళ్ళ అదర్స్‌ని గానీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అన్నమాట. ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. ఎలాగా? అయితే గెయిను లేదా రివార్డ్స్. కొన్ని అవార్డ్స్ ఇచ్చి గానీ, లేదా ఏదైనా గెయిన్ చేసి గానీ, వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. వాళ్ళని మోటివేషన్ అనేది చేయాలని చెప్తూ వచ్చాడండి. నెక్స్ట్ చూద్దాం. మోటివేషన్ రిఫర్స్ టు ద వే. ఇవన్నీ డెఫినిషన్స్ నాన్న. ఎవరెవరు ఏం చెప్పారు. ఇది బి ఫ్లిప్పో అని అతను చెప్పారు. ఇంకొక మోటివేషన్ వచ్చేసరికి ఇంకొక డెఫినిషను, మోటివేషన్ రిఫర్స్ టు ద వే ఇన్ విచ్ ఆర్ జస్ట్ డ్రైవ్స్, డిజైర్స్, ఆస్పిరేషన్స్, స్ట్రైవింగ్ ఆర్ నీడ్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ఎక్స్‌ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. ఏం చెప్తూ వచ్చాడంటే మోటివేషన్ అంటే ఏంటంటే, అవతల పర్సన్ యొక్క డిజైర్స్, అవతల పర్సన్ యొక్క యాస్పిరేషన్స్, తన అవసరతలు, కంట్రోల్ టు ఎక్స్‌ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ మొత్తం బిహేవియర్‌ని కంట్రోల్ చేసే ఒక పద్ధతిని కూడా మోటివేషన్ అని చెప్తూ వచ్చాడు. మరొక డెఫినిషన్: మోటివేషన్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ స్టిమ్యులేటింగ్ సమ్‌వన్. అంటే ఇంకొకరిని ప్రభావితం చేయడం, ఆర్ వన్ సెల్ఫ్ టు గెట్ ఎ డిజైర్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు పుష్ ద రైట్ బటన్ టు గెట్ డిజైర్డ్ రిజల్ట్స్. సో, ఏం చెప్తూ వచ్చాడంటే మోటివేషన్ అనేది ఒకళ్ళని ప్రభావితం చేయడం లాంటిది. లేదా మనకి ఏదైతే అనుకున్న రిజల్ట్స్ కావాలో దానికోసం అవతల పర్సన్ ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో లేదా మెంబర్ ఉన్నారో వాళ్ళని మనకు కావాల్సిన రిజల్ట్‌కి అనుగుణంగా యాక్షన్ తీసుకోవడం, అలా చేయించగలగడమే మోటివేషన్ అని చెప్తూ వచ్చాడండి. ఇందులో ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్‌ని మనం మాట్లాడదాం. ఓకే. సో, 3 డెఫినిషన్స్ చెప్పడం జరిగింది. మీకు ఏ డెఫినిషన్ నచ్చితే అది రాసుకోండి సరిపోతుంది. క్యారెక్టరిస్టిక్స్: ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ విచ్ ఇండివిడ్యువల్ డస్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై సమ్‌వన్ బేసిక్ నీడ్స్. కొన్ని బేసిక్స్ నీడ్స్‌ని సాటిస్ఫై చేసే విధంగా ఇండివిడ్యువల్‌గా ఒక పని చేయడాన్ని మోటివేషన్ అని చెప్తూ వచ్చాడు. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ మేనేజర్ టు మోటివేట్ ద ఎంప్లాయీస్. సో, ఎంప్లాయీస్‌ని మోటివేట్ చేయడం మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. టువర్డ్స్ ఏ విధంగా మోటివేట్ చేయాలి? ద అటైన్‌మెంట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ గోల్స్ త్రూ హయ్యర్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. మన ఏదైతే ఆ కంపెనీకి సంబంధించిన గోల్స్ ఉన్నాయో, దానికి అనుగుణంగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా ఎంప్లాయీస్‌ని మోటివేట్ చేయాలి. సో, ఇందులో 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒకటి పర్సనల్ అండ్ సైకలాజికల్ కాన్సెప్ట్ అనమాట. మోటివేషన్ ఈజ్ ఎ పర్సనల్ యాస్ వెల్ యాస్ సైకలాజికల్ కాన్సెప్ట్. మోటివేషన్ అనేది పర్సనల్ కాన్సెప్ట్. అదేవిధంగా సైకలాజికల్ కాన్సెప్ట్ అని చెప్తూ వచ్చాడు. హెన్స్ మేనేజర్స్ హావ్ టు స్టడీ ద మెంటల్ అండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండివిడ్యువల్. తన ఒక మేనేజర్ అనేవాడు తనతో పనిచేసే ఎంప్లాయీస్ గురించి, ఇండివిడ్యువల్స్ గురించి, వీళ్ళందరి గురించి సైకలాజికల్‌గా వాళ్ళకి సంబంధించిన ప్రతి యాస్పెక్ట్ తెలుసుకోవడం మేనేజర్ పని నాన్న. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మోటివేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇన్‌స్పైరింగ్. మోటివేషన్ అంటే ఏంటి? నీ ఎంప్లాయీస్‌ని ఇన్‌స్పైర్ చేయడం. ఎనర్జింగ్ వాళ్ళకే తెలియని ఎనర్జీని బూస్ట్ చేయడం. రెడ్యూసింగ్ ద స్ట్రెస్ అండ్ యాక్టివేటింగ్ ద ఎంప్లాయీస్ ఫర్ హైయర్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళని యాక్టివేట్ చేయడమే ఈ మోటివేషన్ అని చెప్తూ వచ్చాడు. ఈ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? విత్ అన్‌సాటిస్ఫైడ్ నీడ్స్. ద ప్రాసెస్ స్టార్ట్స్ విత్ అన్‌సాటిస్ఫైడ్ నీడ్స్, మూవ్స్ త్రూ ద టెన్షన్, drives and goal achievement, finally ends with the reduction of tension,
అరౌజ్డ్ బై అన్‌సాటిస్ఫైడ్ నీడ్స్. అసలు ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఈ మోటివేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే అన్‌సాటిస్ఫైడ్ నీడ్స్ అంటే అవసరం లేని సారీ అనవసరమైన అవసరాలనమాట. ఎంప్లాయీస్ టెన్షన్స్‌లో ఉంటారు. ఇంట్లో ఉన్న కొన్ని ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు గోల్ అచీవ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. సో, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ టెన్షన్‌తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఎలా ఉంటదంటే ఆ టెన్షన్స్ అన్నిటిని తగ్గించే విధంగా ఇది క్లోజ్ అవుతుంది మోటివేషన్ అనేది. నెక్స్ట్ కంటిన్యూయస్ ప్రాసెస్ ఏం చెప్తూ వచ్చాడంటే మోటివేషన్ అనేది కంటిన్యూయస్ ఆన్‌గోయింగ్ ప్రాసెస్ నాన్న. ఒక్కసారి చెప్తే అయిపోదు. వన్ షాట్ అఫైర్ కాదు. ఇదొక కంటిన్యూయస్ ప్రాసెస్. ఎందుకంటే బికాజ్ అన్ ఇండివిడ్యువల్ హ్యాస్ అన్‌లిమిటెడ్ వాంట్స్. ఒక ఇండివిడ్యువల్ గాని, ఒక ఎంప్లాయీ గాని అన్‌లిమిటెడ్ కోరికలుంటాయి. అన్‌లిమిటెడ్ అవసరాలుంటాయి. యాజ్ సూన్ యాజ్ ఎగ్జిస్టింగ్ నీడ్ ఈస్ ఫుల్‌ఫైడ్. తనకు అవసరమైన నీడ్ ఫుల్‌ఫిల్ అయిపోతే ఇంకోటి కనిపిస్తది. హెన్స్ మోటివేషన్ షుడ్ గో కంటిన్యూయస్‌లీ. ఇందువలన మోటివేషన్ అనేది కంటిన్యూయస్‌గా ఉండాలి అని చెప్తూ వచ్చాడండి. సో, మనకి సింపుల్‌గా మోటివేషన్ అంటే ఏంటి అనేది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్‌లో చెప్పాడు. మరి కొద్దిగా మనం చూసుకుంటే కాంప్లెక్స్ సబ్జెక్ట్. మోటివేషన్ అనేది ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ నాన్న. ఇన్ ద సెన్స్ ద ఇండివిడ్యువల్స్ నీడ్స్ అండ్ వాంట్స్ మే బి అన్‌ప్రెడిక్టబుల్. ఎందుకంటే ఇండివిడ్యువల్ లేదా నీ ఎంప్లాయీస్ అనుకో. నీది కంపెనీ, నీ ఎంప్లాయీస్ అనుకో. ఈ కాంప్లెక్స్ సబ్జెక్ట్ మోటివేషన్ అనేది కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఎందుకంటే నీ ఎంప్లాయీస్ యొక్క అవసరాలు, ఆళ్ళ కోరికలు అన్‌ప్రెడిక్టబుల్ అంటే ప్రిడిక్ట్ చేయలేము. ద లెవెల్ ఆఫ్ నీడ్ ఆఫ్ ఎ పర్సన్ డిపెండ్స్ ఆన్ హిజ్ ఆర్ హెర్ సైకలాజికల్, ఫిజియోలాజికల్ యాస్పెక్ట్. సో, ఆ అవసరాలు దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే తన యొక్క సైకలాజికల్, ఫిజియోలాజికల్ యాస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ గోల్ ఓరియెంటెడ్. ఎప్పుడు కూడా మోటివేషన్ ఎలా ఉండాలంటే ఒక గోలు, ఒక ఆబ్జెక్టివ్ అచీవ్ చేసే విధంగా మోటివేషన్ ఉండాలి. దానికే డైరెక్ట్‌గా నువ్వెళ్ళాలి. ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వ్యూ పాయింట్‌లో నుంచి గోల్ ఈస్ టు అచీవ్ హై ప్రొడక్టివిటీ త్రూ బెటర్ జాబ్ పెర్ఫార్మన్స్. ఏంటి కంపెనీ యొక్క గోల్ ఏంటి? బెస్ట్ ప్రొడక్టివిటీ ఇవ్వాలి. బెస్ట్ జాబ్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. సో, ఆ గోల్ అచీవ్ చేసే విధంగా మోటివేషన్ చేయాలి నువ్వు. నెక్స్ట్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్. ఇండివిడ్యువల్ కెన్ బి మోటివేటెడ్ ఎయిదర్ బై ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఆర్ ఎక్స్‌ట్రిన్సిక్ ఫ్యాక్టర్. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో కొన్నిసార్లు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ వల్ల, కొన్నిసార్లు ఎక్స్‌ట్రిన్సిక్ ఫ్యాక్టర్‌ల వల్ల వాళ్ళు మోటివేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ద ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఇంక్లూడ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? రికగ్నైజేషన్. తను చేసిన పనికి తనని రికగ్నైజ్ చేసి అందరి ముందు అభిమానించడం. సోషల్ స్టేటస్. సో, తనకి మీరిచ్చే సాలరీని బట్టే తన స్టేటస్ ఉంటుంది. అంటే నేను టీమ్ లీడర్‌ని, నేను బెస్ట్ ఎంప్లాయీని, లేకపోతే నేను మేనేజర్‌ని. అంటే సోషల్ స్టేటస్ ఇది. నెక్స్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ తనకు తను అనుకోవడం. సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇన్నర్ ఆస్పెక్ట్స్. ఇవన్నీ ఇన్నర్ ఆస్పెక్ట్స్ నాన్న. అదర్ సైడ్ చూసుకున్నట్లయితే ఎక్స్‌ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఫిజియోలాజికల్, సోషల్ నీడ్స్ అంటే ఫుడ్డు, కంపెనీ వాళ్ళకిచ్చే సాలరు, హెల్త్ ఇన్సూరెన్స్‌లు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ సాలరీ, బెనిఫిట్స్ ఇవన్నీ కూడా తన ఎంప్లాయ్‌మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మోటివేషన్ వీటన్నిటిని దాటితేనే వాళ్ళని మోటివేట్ చేయగలం. అంతేనా? పాజిటివ్ అండ్ నెగెటివ్ మోటివేషన్. బై ద టర్మ్ మోటివేషన్ వి మీన్ పాజిటివ్ మోటివేషన్. మోటివేషన్ అంటేనే పాజిటివ్ మోటివేషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రాసెస్ ఆఫ్ స్టిమ్యులేటింగ్ ఎంప్లాయీస్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్. సో, ఎలాగంటే పాజిటివ్ మోటివేషన్ అంటే నీ ఎంప్లాయీస్‌ని ఒక మంచి పెర్ఫార్మెన్స్ కోసం ప్రభావితం చేసే ఒక పద్ధతిని పాజిటివ్ మోటివేషన్ అన్నాడు. కాపోతే అన్ని సార్లు ఇదే పద్ధతిలో మనం వెళ్ళలేం. అన్ని సార్లు మంచిగా చెప్తేనే వినరు. మోటివేషన్ చేయాలంటే కొన్ని సార్లు మన మన స్కూల్ టైమ్‌లో కూడా చూసుంటాం. కొంతమంది మేసారులు నెమ్మదిగా చెప్పినా మనం వినం కానీ, కొంతమంది మేసారులు ఫస్ట్ తిడతారు. అలాగే వాళ్ళు మనల్ని మోటివేట్ చేస్తారు. అంటే అది నెగెటివ్ మోటివేషన్ అనమాట. సో, పాజిటివ్ మోటివేషన్ మాత్రమే ప్రతిసారి సరిపోదు. ఎట్ ఆల్ ద టైమ్ మోటివేషన్ మస్ట్ బి పాజిటివ్. రాదర్ దెన్ ప్రతిసారి పాజిటివ్ మోటివేషన్ ఇస్తే సరిపోదు. కొన్నిసార్లు సమ్‌టైమ్స్ ఇట్ కెన్ బి నెగెటివ్. కొన్నిసార్లు నెగెటివ్ మోటివేషన్ కూడా ఉంటది. నెగెటివ్ మోటివేషన్ కూడా ఈజ్ ఆల్సో నోన్ యాస్ పనిష్మెంట్. నెగెటివ్ మోటివేషన్ అంటే పనిష్మెంట్. మన వర్క్ రాయకపోతే మాస్టర్ కొడతాడని భయముంటే వర్క్ రాస్తామా లేదా? అది నెగెటివ్ మోటివేషన్ అనమాట. నెగెటివ్ మోటివేషన్ కూడా మా అక్కడున్న ఎంప్లాయీస్‌కి అవసరము అని చెప్తూ వచ్చారు. నెక్స్ట్ బిహేవియర్ ఓరియెంటెడ్. మోటివేషన్ అనేది కొన్నిసార్లు పర్సన్ స్పెసిఫిక్. అందరికి ఒకేలా మోటివేట్ చేయలేం కొన్నిసార్లు. ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద పర్సనల్ బిహేవియర్. ఒక్కొక్క పర్సన్ యొక్క బిహేవియర్‌ని బట్టి, ఎంప్లాయీ యొక్క బిహేవియర్‌ని బట్టి బేస్ చేసి ఉంటుంది. బిహేవియర్ ఈస్ ఎ సీరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అండర్‌టేకెన్ బై అన్ ఇండివిడ్యువల్ ఇన్ ద ఆర్గనైజ్డ్ వర్క్ ప్లేస్. ఏదైతే కంపెనీ ఒక వర్క్ ప్లేస్ ఉందో, ఆ వర్క్ ప్లేస్‌లో ఆ ఇండివిడ్యువల్ ఎలా పనిచేస్తుంది, తన యాక్టివిటీ ఏంటి, దాన్ని బట్టి అతని బిహేవియర్‌ని మనం చెప్పగలం. ద బిహేవియర్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద అటైన్‌మెంట్ ఆఫ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్.
సో, ఆ బిహేవియర్ అనేది కంపెనీ యొక్క గోల్స్‌కి, కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్‌కి టువర్డ్స్‌గా ఉందా? లేదా నెగెటివ్‌గా ఉందా? అనేది చూడాలి. దాన్ని బట్టి మనం ఆ ఎంప్లాయ్‌ని మోటివేట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఒక మోటివేషన్ గురించి దాదాపు మనం ఒక 6, 7 స్లైడ్‌లు నేర్చుకున్నాం. సో, ఈజీగా ఇది మీకు 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 10 మార్క్స్‌కొస్తే 3 డెఫినిషన్‌లు రాయండి. 5 మార్క్స్‌కొస్తే ఒక డెఫినిషన్ రాయండి. ఇది మీకు తెలిసిందే. కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం మీకు లేదండి. ఓకే. థియరీస్ ఆఫ్ మోటివేషన్. ఈ క్వెషన్ మీకు 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది నాన్న. There are several theories of motivation that are developed to explain the concept of motivation. మోటివేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా థియరీస్ ఉన్నాయి. మోటివేషన్ అనేది ఒక ఇండివిడ్యువల్ ఒక సరైన క్రమంలో పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద ఎనర్జీ. మోటివేషన్ ఈస్ ద ఎనర్జీ దట్ పుషెస్ us టు వర్క్ హార్డ్ టు అకంప్లిష్ ద గోల్స్. సో, మోటివేషన్ ఏం చేస్తుందంటే పని వర్క్ హార్డ్ వర్క్ చేసే విధంగా, గోల్స్‌ని కంప్లీట్ చేసే విధంగా, కండిషన్స్ మనం అనుకున్నట్టు లేనప్పటికీ, మనం అనుకున్న గోల్స్ కంప్లీట్ చేసే విధంగా ఈ మోటివేషన్ మనకు పనిచేస్తుంది. అయితే కొన్ని థియరీస్ దీని గురించి మాట్లాడదాం. మొదటిగా కంటెంట్ థియరీస్ అన్నమాట. సో, కంటెంట్ థియరీస్ అంటే ఏంటంటే, ఫైండ్ ద ఆన్సర్ టు వాట్ మోటివేట్స్ అన్ ఇండివిడ్యువల్ అండ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఇండివిడ్యువల్ నీడ్స్ అండ్ వాంట్స్. ఒక ఇండివిడ్యువల్ అంటే ఒక పర్సన్ అని అర్థం నాన్న అంతే. అంటే నేను ఒక ఎంప్లాయీ అనుకున్నాను అనుకోండి. ఒక ఎంప్లాయీ యొక్క అవసరతలు తన కోరికలను బేస్ చేసుకొని కొన్నిసార్లు దానికి అనుగుణంగా ఏ ఆన్సర్ చెప్తే వాడు మోటివేట్ అవుతాడో ఆ విధంగా చేసే థియరీనే కంటెంట్ థియరీస్ అన్నమాట. ఫాలోయింగ్ థియరీస్ కొంతమంది థియరీస్ హావ్ గివెన్ దిస్ థియరీస్ కొన్ని థియరీలు చెప్పారు. ఆ థియరీలు ఇప్పుడు చూద్దాం అని చెప్పాడు. ఫస్ట్ మాస్లోవ్స్ నీడ్ హైరార్కీ థియరీ అన్నమాట. ఈ థియరీ ఏం చెప్తుందంటే ఈ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు? అబ్రహాం మాస్లో అనే అతను ప్రపోజ్ చేశాడు. హూ హాస్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇతను ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేశాడంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ సర్టెన్ నీడ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్. వేరు వేరు కాలాల్లో అవసరాలను యొక్క స్ట్రెంగ్త్‌ని చెప్తూ వచ్చాడు ఇతను. మాస్లోస్ హాస్ గివెన్ ఎ ఫ్రేమ్‌వర్క్ దట్ హెల్ప్స్ టు అండర్‌స్టాండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ నీడ్స్ అండ్ హౌ ఎ పర్సన్ మూవ్ ఫ్రమ్ వన్ నీడ్ టు అనదర్. సో, ఒక పర్సన్ ఒక అవసరత నుంచి ఇంకొక అవసరతకి ఎలా మారుతున్నాడు? సో, అవసరాల యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? వెన్ ద బేసిక్ నీడ్స్ ఆర్ ఫుల్‌ఫిల్డ్. బేసిక్ నీడ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయిపోయిన తర్వాత తనకున్న అవసరతలను బట్టి ఒక దగ్గర నుంచి ఇంకొక అవసరానికి మారుతూ ఉంటాడు. ఆ నీడ్స్ అన్నీ కూడా ఒక హైరార్కియల్ మేనర్‌లో మనకు చెప్పాడు. అంటే ఒక పట్టిక క్రమంలో మనకు చెప్పాడు ఈ విధంగా. సో, ఫస్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్, తర్వాత ఎస్టీమ్ నీడ్స్, సోషల్ నీడ్స్, సేఫ్టీ సెక్యూరిటీ నీడ్స్, సైకలాజికల్ బేసిక్ నీడ్స్. సో, ఒక పర్సన్‌కి ఇన్ని నీడ్స్ ఉంటాయి అని మాస్లోవ్స్ అనే అతను ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇదొక థియరీ నాన్న. కొన్నిసార్లు 5 మార్క్స్‌కి వాట్ ఈస్ ద మాస్లోవ్స్ హైరార్కియల్ థియరీ అని అడిగాడనుకోండి ఇది రాసేయవచ్చు. ఈ పిక్చర్ ఏస్తేనే మీకు మార్కులు పడతాయి. నెక్స్ట్ ఇంకొక థియరీ. హెర్జ్‌బర్గ్స్ మోటివేషన్ హైజీన్ థియరీ అనమాట. ఇతను ఏం చెప్పాడంటే ఈ థియరీ అసలు ఎవరు రాసారంటే ఫెడరిక్ హెర్జ్‌బర్గ్ అనే అతను రాసాడు. ఇతను ఈస్ అసోసియేట్ హూ స్టడీడ్ విత్ ద వేరియబుల్స్ దట్ ఆర్ పర్సీవ్డ్ టు బి డిజైరబుల్ టు అచీవ్ గోల్స్ అండ్ అన్‌డిజైరబుల్ కండిషన్స్. సో, అనుకోనని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అవి అవాయిడ్ చేస్తూ గోల్స్‌ని ఏ విధంగా రీచ్ అవ్వాలి అది ఆటికి సంబంధించి ఒక థియరీని ఇతను ప్రపోజ్ చేశాడు. ఈ కాంటెక్స్ట్‌లో ద స్టడీ వాస్ కండక్టెడ్ వేర్ ఇన్ ద ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ 200 ఇంజినీర్స్. 200 ఇంజినీర్స్ మీద ఇది అంటే ఈ టాస్క్‌ని అతను పెట్టాడనమాట. అండ్ అకౌంటెంట్స్ వర్ అనలైజ్డ్. 200 ఇంజినీర్లు, అకౌంటెంట్స్ మీద అతను అనలైజేషన్ చేసి ఈ థియరీని మనకు ప్రపోజ్ చేశాడు. దే వర్ ఆస్క్డ్ టు షేర్ దేర్ ప్రీవియస్‌లీ జాబ్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళు వాళ్ళ యొక్క పాత జాబ్ ఎక్స్‌పీరియన్స్‌ని చెప్పారు. ఇన్ విచ్ దే ఫెల్ట్ ఎక్సెప్షనల్లీ గుడ్. అంటే ఎక్కడ పని చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్కడ బ్యాడ్‌గా ఫీల్ అయ్యారు. వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకున్నాడు. త్రూ దిస్ స్టడీ ఈ స్టడీతో హియర్ ఇది తప్పండి. హియర్ కంక్లూడెడ్ ఏం కంక్లూడ్ చేశాడంటే ఆర్ 2 జాబ్ కండిషన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ దట్ అఫెక్ట్స్ ద బిహేవియర్ డిఫరెంట్‌లీ. 2 జాబ్ కండిషన్స్ ఒకదానికొకటి డిపెండెంట్ అయ్యి ఉండవు. ఇండిపెండెంట్‌గా ఉంటాయి. అవి ఒక్కొక్క పర్సన్‌ని ఒక్కొక్క విధంగా వారి యొక్క బిహేవియర్స్ మీద వేరు వేరుగా ఎఫెక్ట్ చూపిస్తాయి అని అడిగాడండి. నెక్స్ట్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ జాబ్ కండిషన్స్ 2 కండిషన్స్ అన్నాడు కదా! ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి హాస్ బీన్ రిఫర్డ్ యాస్ ఎ మెయింటెనెన్స్ ఆర్ హైజీన్ ఫ్యాక్టర్. ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళ జాబ్‌లో ఇక్కడ 200 మందిని అతను ఇంటర్వ్యూ చేశాడు అనుకుందాం. లేదా 200 మందిని అనలైజ్ చేశాడు. అక్కడి నుంచి ఆయన నేర్చుకున్న 2 ఫ్యాక్టర్స్. ఆ 2 మనిషి మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒకటి ఆ కంపెనీ యొక్క మెయింటెనెన్స్, హైజీన్ ఫ్యాక్టర్. వేర్ ఇన్ ద సేమ్ జాబ్ కండిషన్స్ ప్రొవైడ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. సేమ్ లెవెల్ ఆఫ్ జాబ్ అనేది అక్కడ మెయింటెనెన్స్, అక్కడ హైజీన్ ఫ్యాక్టర్‌ని రిఫర్ చేస్తూ చెప్తూ వచ్చాడనమాట. ఇన్ కేస్ కండిషన్స్ ఆర్ ఆప్షన్స్.
ఈ కండిషన్స్ ఆబ్సెంట్ అయితే ద ప్రెజెన్స్ డస్ నాట్ మోటివేట్ ఇన్ ఏ స్ట్రాంగ్ వే. అంటే మెయింటెనెన్స్, హైజీన్ కరెక్ట్‌గా లేదనుకోండి. ఎళ్ళగానే ధూళిగా అక్కడెక్కడో చైర్ ఉంది. ఆడెక్కడో ల్యాప్‌టాప్ ఉంది. ఎళ్లి తెచ్చుకోండి. ఈ విధంగా ఉందనుకోండి. సో, అక్కడ పర్సన్ డీమోటివేట్ అయిపోతాడు ఆటోమేటికల్లీ. అంటే క్లియర్‌గా, నీట్‌గా ఉండాలి. అది ఫస్ట్‌ది నాన్న. నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ జాబ్ కండిషన్స్ వచ్చేసరికి మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అనమాట. విచ్ ప్రైమరీలీ ఆపరేట్ టు బిల్డ్ స్ట్రాంగ్ మోటివేషన్. సో, అంటే స్ట్రాంగ్ మోటివేషన్ బిల్డ్ చేయడం, జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండడం. బట్ దర్ ఆబ్సెన్స్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ స్ట్రాంగ్ డిసాటిస్ఫాక్షన్. అంటే ఇక్కడ మోటివేషన్ బాగుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ బాగుంది. కాకపోతే వారి ఆబ్సెన్స్ అనేది రిజల్ట్‌లో స్ట్రాంగ్ డిస్సాటిస్ఫాక్షన్ గురి చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. 2 థియరీస్‌ని ఈయనైతే చెప్పడం జరిగింది. హెర్జ్‌బర్గ్స్ మోటివేషన్, హైజెన్ థియరీ. సో, నాకు కొద్దిగా బాలేదు నాన్న. కొద్దిగా జలుబు చేసింది. అందువల్ల నోరు తిరగట్లేదు. ఏమనుకోవద్దు. సరేనా? నెక్స్ట్ థియరీ. మెక్లైన్స్ నీడ్స్ థియరీ. నెక్స్ట్ వచ్చేసరికి మెక్లైన్స్ నీడ్స్ థియరీ. మెక్లైన్స్ నీడ్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై సైకాలజిస్ట్ డేవిడ్ మెక్లాన్. డేవిడ్ మెక్లాన్ అనే సైకాలజిస్ట్ ఈ థియరీని ప్రపోజ్ చేశాడు. ఇతను దేన్ని బాగా బిలీవ్ చేస్తాడంటే, ఒక ఇండివిడ్యువల్ యొక్క స్పెసిఫిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ రిక్వైర్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ గెట్స్ మోల్డెడ్ విత్ వన్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లైఫ్. సో, ఒక ఇండివిడ్యువల్ లేదా ఒక ఎంప్లాయ్ యొక్క స్పెసిఫిక్ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఎక్వైర్ చేసుకొని ఓ ఓ ఆ లైఫ్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌గా మోల్డెడ్ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌గా వాళ్ళు మోల్డెడ్ అవుతారు అని చెప్తూ వచ్చాడు. మెక్లెండిస్ నీడ్ థియరీ సమ్‌టైమ్స్ రిఫర్డ్ టు యాస్ 3 నీడ్ థియరీ. 3 నీడ్ థియరీ అంటారు. లేదా లెర్నర్ నీడ్స్ థియరీ అని అంటారు. మెక్లెండ్ అనే అతను మోటివేట్ చేయడం కోసం మోటివేటింగ్ నీడ్స్ ఒక 3 మోటివేటింగ్ నీడ్స్ తెలుసుకున్నాడు. ఒకటి నీడ్ ఫర్ పవర్. ఒకటే మోటివేషన్. పవరు, ఎఫిలియేషను, అచీవ్‌మెంట్. ఈ 3 అలాంగ్ విత్ హిస్ అసోసియేట్స్ పెర్ఫార్మ్డ్ ఏ కన్సిడరబుల్ రిసర్చ్ వర్క్ ఆన్ ద బేసిక్ నీడ్స్. ఫస్ట్ బేసిక్స్ నీడ్స్ మీద పనిచేశారు. తర్వాత గ్రోత్ నీడ్స్ మీద పనిచేశారు. దీని మీద పనిచేసి 3 రకాలుగా అతను వర్గీకరించాడు జనాల్ని. ఒకటి పవర్, నీడ్ ఫర్ పవర్. పవర్ అవసరం కోసం. అంటే పొజిషన్స్ కోసం. నీడ్ ఫర్ అఫిలియేషన్. అదేవిధంగా నీడ్ ఫర్ అచీవ్‌మెంట్. ఈ విధంగా 3 రకాలుగా మనము మోటివేషన్‌కి సంబంధించిన థియరీస్‌ని చెప్పొచ్చు అని చెప్తూ వచ్చాడాయన. నెక్స్ట్ ఆల్రఫర్స్ ఈఆర్‌జీ థియరీ. ఆల్రఫర్స్ ఈఆర్‌జీ థియరీ అంటే ఎక్స్‌టెన్షన్ ఆఫ్ మాస్లోస్ నీడ్స్ హైరార్కీ. ఆల్రెడీ మాస్లోస్ అనే అతను ఒక థియరీ చెప్పాడు కదా! దానికి ఎక్స్‌టెన్షనే ఈ థియరీ నాన్న. మాస్లోస్ అనే అతను 5 నీడ్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 కేటగరైజ్డ్. సో, మాస్లోస్ 5 నీడ్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3. అక్కడ 5 అవసరతలున్నాయి. ఇక్కడ 3 రకాలుగా వర్గీకరించాడు దాన్ని. చూడండి. మాస్లోస్ అనే అతను మనకి 5 రకాలుగా వర్గీకరించాడు. దీన్ని అతను కట్ చేసేసి 3 రకాలు చేసాడనమాట. ఎవరు? ఈ ఆల్‌రఫర్ అనే అతను. ఓకేనా? ఏంటేంటంటే అవి ఎగ్జిస్టెన్స్ నీడ్సు, రిలేటెడ్‌నెస్ నీడ్సు, గ్రోత్ నీడ్స్. ఈ విధంగా 3 నీడ్స్ 3 అవసరాల కింద ఇతను థియరీలో చెప్తూ వచ్చాడు. ఇతను ఒక అమెరికన్ సైకాలజిస్ట్ నాన్న. క్లైటన్ పాల్ ఆల్‌రఫర్ ప్రపోజ్డ్ దిస్ థియరీ. ఈ థియరీని అతను ప్రపోజ్ చేశారు. బిలీవ్డ్ దట్ ఈచ్ నీడ్ క్యారీస్ సమ్ వాల్యూ. ప్రతి అవసరం కూడా కొంత వాల్యూని క్యారీ చేస్తుంది. సో, వాటిని ఎలా క్లాసిఫై చేశాడు? లోవర్ ఆర్డర్ నీడ్స్, హైయర్ ఆర్డర్ నీడ్స్. అంటే ఎక్కువ అవసరాలు, చిన్న చిన్న అవసరాలు. హి ఆల్సో ఫౌండ్ సమ్ లెవెల్ ఆఫ్ ఓవర్‌లాపింగ్ ఇన్ ద సైకలాజికల్ సెక్యూరిటీ అండ్ సోషల్ నీడ్స్ అలాంగ్ విత్ అన్ ఇన్విజిబుల్ లైన్ ఆఫ్ డిమా డిమార్కేషన్ బిట్వీన్ ద సోషల్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఏం చెప్తూ వచ్చాడంటే ఇతను ఏం చెప్పాడంటే ఒక 3 నీడ్స్ చెప్పి ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ లైను. ఇవి పర్సన్ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్‌కి, సెల్ఫ్ యాక్చువల్ నీడ్ మధ్యన ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. దీనివల్ల దిస్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆల్‌రఫర్స్ ఈఆర్‌జీ థియరీ. దీనివల్ల ఇది ఏం చేసిందంటే ఆల్‌రఫర్ థియరీ ఫార్మ్ అవ్వడానికి ఈ విధంగా ఫార్మ్ అయిందని చెప్తూ వచ్చాడు. విచ్ కంప్రైజెస్ ఆఫ్ ద కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ మాస్లోస్ నీడ్స్. మాస్లోస్ నీడ్స్‌ని ఇక్కడ ఏం చేశాడు ఇతను కంప్రైజ్ చేశాడు. అంటే తగ్గించేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనము ఇవన్నీ ఎందులో నేర్చుకున్నాము? కంటెంట్ థియరీస్‌లో ఇవన్నీ నేర్చుకున్నాం. కంటెంట్ థియరీస్‌లో ఒక ముగ్గురు చెప్పిన థియరీలు నేర్చుకున్నాం. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రాసెస్ థియరీస్ నాన్న. అంత మోటివేషన్ చుట్టే తిరుగుతది ఈ చాప్టర్. ద ప్రాసెస్ థియరీస్ డీల్ విత్ హౌ మోటివేషన్ ఎలా జరుగుతుంది. ద ప్రాసెస్ మోటివేషన్ అండ్ ఫాలోయింగ్ థియరీస్ వర్
గివెన్ ఇన్ ద కన్స్ట్రక్షన్. సో, అసలు ఎలా జరుగుతుంది అనే దాని మీద కొన్ని థియరీస్ ఉన్నాయండి. ఫస్ట్ రూమ్స్ ఎక్స్‌పెక్టెన్సీ థియరీ. ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే రూమ్ అనే అతను ఈ సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేశాడు. హూ బిలీవ్డ్ దట్ పీపుల్ ఆర్ మోటివేటెడ్ టు పెర్ఫార్మ్ యాక్టివిటీస్ టు అచీవ్ సమ్ గోల్ టు ద ఎక్స్‌టెంట్ దే ఎక్స్‌పెక్ట్ దట్ సర్టెన్ యాక్షన్స్ ఆన్ దేర్ పార్ట్ వుడ్ హెల్ప్ దెమ్ టు అచీవ్ ద గోల్. సో, ఏం చెప్పారంటే ఎవరైతే పీపుల్ మోటివేట్ అయ్యారు అనుకుంటారో వాళ్ళు గోల్ సాధించడానికి అవసరమైన యాక్టివిటీస్ అన్నీ చేస్తారు. సో, ఈ మోటివేషన్ చేయడం వల్ల వాళ్ళు గోల్ అచీవ్ అవ్వడానికి మనం ఒక పార్ట్‌లో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉంటాము అని చెప్తూ వచ్చాడు. రూమ్స్ ఎక్స్‌పెక్టెన్సీ థియరీ ఈస్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ ఊహాగానం దట్ అన్ ఇండివిడ్యువల్స్ బిహేవియర్ రిజల్ట్స్ ఫ్రమ్ ద చాయిసెస్ మేడ్ బై హిమ్. ఎవరైతే ఒక ఇండివిడ్యువల్ తనే చాయిస్ చేసి తీసుకుంటాడో దాన్ని బేస్ చేసుకొని అతని బిహేవియర్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ ద ఆల్టర్‌నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద సైకలాజికల్ ఈవెంట్స్ అక్కరింగ్ సైమల్టేనియస్‌లీ విత్ ద బిహేవియర్. సో, తన బిహేవియర్‌కి అనుగుణంగా సైమల్టేనియస్‌గా ఏవైతే ఈవెంట్స్ సైకలాజికల్ ఈవెంట్స్ ఉన్నాయో ఆ రిలేటెడ్‌గా ఉన్న వర్క్‌ని తీసుకున్నాడనుకోండి. సో, తను తీసుకున్న చాయిస్‌ని బేస్ చేసుకొని మోటివేట్ అయ్యి వర్క్ చేస్తాడు. దిస్ మీన్స్ ఒక ఇండివిడ్యువల్ సెలెక్ట్స్ ఎ సర్టెన్ బిహేవియర్ ఓవర్ ద అదర్ బిహేవియర్స్. ప్రతి ఇండివిడ్యువల్ ఒక సర్టెన్ బిహేవియర్ ఉంటుంది. విత్ ఎన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ గెట్టింగ్ రిజల్ట్స్. సో, రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేసే రిజల్ట్స్ అనుగుణంగా. ద వన్ డిజైర్డ్ ఫర్. సో, ఎవరైతే అలాంటి కోరిక కలిగి ఉంటారో వాళ్ళని ఈజీగా మనం మోటివేట్ చేయొచ్చు. రెండోది ఆడమ్స్ ఈక్విటీ థియరీ అనమాట. పీపుల్ మెయింటైన్ ఎ ఫెయిర్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద పెర్ఫార్మెన్స్ అండ్ రివార్డ్స్ ఇన్ కంపారిజన్ టు అదర్స్. వేరేవాళ్ళతో పోల్చుకున్నట్లయితే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క రివార్డ్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క మోటివేషన్ ఉంటుందన్నమాట. ఇంకోలా చెప్పాలంటే ఎంప్లాయీస్ గెట్ డీమోటివేటెడ్ బై ద జాబ్ అండ్ హిస్ ఎంప్లాయీస్ ఇన్ కేస్ హిస్ ఇన్‌పుట్స్ ఆర్ మోర్ దెన్ ద అవుట్‌పుట్స్. సో, తనకి రివార్డ్స్ రావట్లేదు. చాలా కష్టపడి పని చేస్తున్నాడు ఒక ఎంప్లాయీ. కానీ తన రివార్డ్స్ రావట్లేదు. అలాంటప్పుడు ఏమవుతాడు? డీమోటివేట్ అయిపోతాడు. సో, ఇది ఆడమ్స్ ఈక్విటీ థియరీ నాన్న. డెఫినిషన్ వచ్చేసరికి పొజిట్స్ దట్ పీపుల్ మెయింటైన్ ఎ ఫెయిర్ రిలేషన్ బిట్వీన్ ద పెర్ఫార్మెన్స్ అండ్ రివార్డ్స్ ఇన్ కంపారిజన్ టు అదర్స్. ఇంకోళ్ళతో పోల్చుకున్నట్లయితే రివార్డ్స్‌ని బేస్ చేసుకొని లేదా పెర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని రిలేషన్‌షిప్ మెయింటైన్ అవుతుంది. ఇంకోలా చెప్పాలంటే ఆల్రెడీ ముందు పాయింటే మరలా రాసేసారు. ఒకసారి చూసుకోండి. సో, అవుట్‌పుట్ కన్నా ఇన్‌పుట్ ఎక్కువగున్నప్పుడు ఎంప్లాయీకి అవార్డ్స్, రివార్డ్స్ ఏటి లేనప్పుడు డీమోటివేట్ అయిపోతాడు. ఆడమ్స్ ఈక్విటీ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై జాన్ స్టాకీ ఆడమ్స్ అండ్ బేస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్. కొన్ని అజంప్షన్ బేస్ చేసుకొని ఇతను చెప్పాడు నాన్న. సో, మీకు ఇక్కడి వరకు చెప్పాను కదా! సో, దీని కంటిన్యూషన్ అనేది. ఇదిగోండి. ఎక్కడి నుంచి. ఇది సేమ్ మరలా టైపింగ్ అయిపోయింది చూసుకోండి. కొన్ని అజంప్షన్స్. ఒకటి ఇండివిడ్యువల్ మేక్ ఇన్‌పుట్స్ ఫర్ విచ్ దే యాక్సెప్ట్ సర్టెన్ రివార్డ్స్. ఇండివిడ్యువల్స్ పనిచేసేటప్పుడు వాళ్ళు కొన్ని రివార్డ్స్, కొంత హైక్‌ని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కొన్ని సర్టెన్ రివార్డ్స్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. టు వాలిడేట్ ద ఎక్స్‌చేంజ్ అన్ ఇండివిడ్యువల్ కంపేర్స్ హిస్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌కమ్స్ విత్ దోస్ ఆఫ్ అదర్స్ ట్రై టు రెక్టిఫై ఇన్‌ఈక్వాలిటీ. సో, వేరే వాళ్ళతో తనను తాను ఏం చేసుకుంటాడు? పోల్చుకుంటాడు. సో, నేను ఎంత పని చేస్తున్నాను? నాకు ఎంత అవుట్‌పుట్ వస్తుంది? నాకు ఎంత ఇస్తున్నారు? నాకేమైనా రివార్డ్స్ ఉన్నాయా కంపెనీలో? ఏదైనా హైక్ ఉందా? సో, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ రీఇన్ఫోర్స్‌మెంట్ థియరీ. ద రీఇన్ఫోర్స్‌మెంట్ థియరీ ఆఫ్ మోటివేషన్ వాస్ ప్రపోజ్డ్ బై స్కిన్నర్ అనే అతని యొక్క అసోసియేట్స్ ఈ థియరీని ప్రపోజ్ చేశారు. ఇదేంటంటే దట్ బిహేవియర్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. విచ్ మీన్స్ ఒక ఇండివిడ్యువల్ బిహేవియర్ అనేది తను కొన్ని పనులు చేసిన తర్వాత వచ్చిన పెర్ఫార్మెన్స్ మీద కూడా బేస్ చేసి ఉంటుంది. ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ థియరీ ఏంటంటే లా ఆఫ్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ఈ థియరీ చెప్పారు. ఒక ఇండివిడ్యువల్ అనేవాడు ఈస్ లైక్లీ రిపీట్ దోస్ యాక్షన్స్ హావింగ్ ద పాజిటివ్ కాన్సిక్వెన్సెస్. పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చేటప్పుడు అదే పనిని పదే పదే చేయడానికి ఆ ఇండివిడ్యువల్ ఇష్టపడతాడు. అండ్ విల్ అవాయిడ్ దోస్ బిహేవియర్స్ దట్ రిజల్ట్ ఇన్ నెగెటివ్ ఆర్ అన్‌ప్లెజెంట్ అవుట్‌కమ్స్. సో, ఆ విధంగా ఎంప్లాయీ గాని, ఇండివిడ్యువల్ గాని ఇష్టపడినప్పుడు నెగెటివ్ అవుట్‌కమ్స్, అన్‌ప్లెజెంట్ అవుట్‌కమ్స్ రావు అని చెప్తూ వచ్చాడు. అలాంటివన్నీ కూడా అవాయిడ్ అయిపోతాయి. బిహేవియర్స్ దట్ ఎలెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఈస్ కాల్డ్ యాస్ ఆపరెంట్ బిహేవియర్ అండ్ రీఎన్ఫోర్స్‌మెంట్ థియరీ వర్క్ ఆన్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ఆపరెంట్ బిహేవియర్ అండ్ ద అసోసియేటెడ్ కాన్సిక్వెన్సెస్. ఒక ఆపరెంట్ ఒక బిహేవియర్‌కి, అతను అసోసియేటింగ్ కాన్సిక్వెన్సెస్‌కి మధ్యన రిలేషన్‌షిప్‌నే ఈ థియరీ చెప్తుంది. సో, అందుకే దీన్ని ఆపరెంట్ కండిషనింగ్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అనమాట. క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచెస్ ఆఫ్ మోటివేషన్ అంటే ఇది ఒక ట్రెడిషనల్ మోటివేషన్ థియరీ. ఇన్ మోటివేటింగ్ పీపుల్ టు ఎలెక్ట్ డిజైర్డ్ బిహేవియర్. నీకు అవసరమైన బిహేవియర్‌ని సమ్‌టైమ్స్ రివార్డ్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. సో, కొన్నిసార్లు వాళ్ళ వర్క్ మీకు నచ్చినప్పుడు ప్రమోషన్స్ లేదా కొంత మనీ ఇచ్చి
లేదా ఇంకేదైనా ఫైనాన్షియల్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మోటివేట్ అవుతారు. సమ్‌టైమ్స్ పనిష్మెంట్స్ ఎగ్జర్టెడ్ టు పుష్ అన్ ఇండివిడ్యువల్ టువర్డ్స్ ద డిజైర్డ్ బిహేవియర్. సో, వాళ్ళు డిజైర్డ్ అని అనుకున్న బిహేవియర్‌కి అనుగుణంగా కొన్నిసార్లు పనిష్మెంట్ కూడా మోటివేషన్‌లా పనిచేస్తుంది అని చెప్తూ వచ్చాడు. ద క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ ఆఫ్ మోటివేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రీఎన్ఫోర్స్‌మెంట్ యాస్ గివెన్ బై ఫిలాసఫర్ జెర్మీ బెంథమ్. సో, ఇతను ఏం చెప్పాడంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌లో ఇతను రీఎన్ఫోర్స్‌మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్స్‌ని బేస్ చేసుకొని మోటివేషన్ ఇచ్చేవారనమాట. దిస్ థియరీ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఓల్డ్ స్టోరీ ఆఫ్ ఎ డాంకీ. పాత కథల్లో గాడిద యొక్క కథను బేస్ చేసుకొని చెప్పేవాడు. ద బెస్ట్ వే టు మూవ్ హిమ్ ఈస్ టు పుట్ ఎ క్యారెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో, అతని ముందు క్యారెట్ పెట్టి అండ్ జాబ్ హిమ్ విత్ ఎ స్టిక్ ఫ్రమ్ బిహైండ్. వెనక నుంచి కర్రతో కొట్టినట్లయితే ద క్యారెట్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ మూవింగ్ వైల్ ద స్టిక్ ఈస్ ద పనిష్మెంట్. స్టిక్ పనిష్మెంట్ అనుకో, ఒక గాడిదని నిలబెట్టి గాడిదలో ఒంగోని ఉంది. సో, ముందు క్యారెట్ ఉంది. వెనక నేను కర్రతో కొట్టాను. సో, అప్పుడు కర్రతో కొట్టి ముందుకెళ్తున్నాను. ఆ క్యారెట్ అనేది ఆ డాంకీకి రివార్డ్ అని చెప్తూ వచ్చాడు. స్టిక్ అనేది పనిష్మెంట్ అనుకుంటే, క్యారెట్ అనేది రివార్డ్. సో, మా మూవ్ అవ్వనప్పుడు కర్రతో కొడతావు. అంటే పనిష్మెంట్ ఇస్తావు. అప్పుడు మూవ్ ఫోర్స్‌ఫుల్లీ ముందుకు ఫోర్స్‌గా వెళ్తాడు. వెళ్ళేటప్పుడు క్యారెట్ అనే రివార్డ్‌ని పొందుకుంటాడు. ఈ థియరీని అతను చెప్తూ వచ్చేవాడనమాట. ఓకేనా? సో, ఇవి మోటివేషన్‌లో ఉన్న కొన్ని థియరీస్ అండి. జాగ్రత్తగా చదవండి. ఈజీగా మీకిది వచ్చేస్తుంది. వింటే చాలు. దీనికి పెద్ద నోట్స్ ఏం అవసరం లేదు. వింటే చాలు. లీడర్‌షిప్ థియరీస్. సో, ఇందులో కొన్ని థియరీస్ ఉన్నాయి, మాట్లాడదాం. ఫస్ట్ ట్రయడ్స్ థియరీ. ట్రయడ్స్ అంటే క్వాలిటీ నాన్న. అకార్డింగ్ టు దిస్ థియరీ ప్రకారం లీడర్‌షిప్ బిహేవియర్ ఈస్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై సర్టెన్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్. ఒక లీడర్ యొక్క క్వాలిటీస్‌ని బేస్ చేసుకొని తన లీడర్‌షిప్ బిహేవియర్‌ని మనం చెప్పొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే కొన్ని టోటల్ ఆఫ్ ట్రయడ్స్, కొన్ని క్వాలిటీస్ కలిపితేనే అతనికి లీడర్‌షిప్ బిహేవియర్ ఉన్నట్టు. స్టడీస్ వర్ కండక్టెడ్ టు ఐడెంటిఫై ద క్వాలిటీస్. పాస్ట్, ప్రెజెంట్ లీడర్స్. పాత రోజుల్లో ఉన్న లీడర్స్, ఇప్పుడున్న లీడర్స్‌ని బేస్ చేసుకొని కొన్ని క్వాలిటీస్‌ని ఐడెంటిఫై చేశారు. ఇన్ టర్మ్స్ వారి యొక్క ఎడ్యుకేషన్, వారి యొక్క ఎక్స్‌పీరియన్స్, వారి యొక్క క్యారెక్టర్, వారి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బేస్ చేసుకొని కూడా చెప్పడం జరిగింది. సో, ఇంకా లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని ఎలా ఫైండ్ చేస్తారంటే టు ఎంక్వైర్ హౌ ద లీడర్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్. సో, తనంతలో తాను ఎలా ఉన్నాడు? ఇంకొకరిలా కాకుండా పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో తను ఎలా బిహేవ్ చేస్తున్నాడు? అనే దాన్ని బేస్ చేసుకొని లీడర్‌షిప్పింగ్ ఉంటుందని చెప్పాడు. రీసెర్చర్స్ హావ్ ఫౌండ్ ఔట్ ఎ నంబర్ ఆఫ్ క్వాలిటీస్. కొన్ని క్వాలిటీస్‌ని వీళ్ళు ఫౌండ్ చేశారు. ఏంటంట? ఒక సక్సెస్‌ఫుల్ లీడర్‌కి ఉండాల్సింది మంచి పర్సనాలిటీ ఉండాలా, టైర్‌లెస్‌నెస్ ఉండాలా, క్విక్ డెసిషన్ తీసుకోవాలా, ఎలాంటి కాంపిటీటర్‌నైనా ఫేస్ చేసే దమ్ము ఉండాలా, పెర్సుయేషన్ ఉండాలా, ఎక్స్‌పీరియన్స్ నుంచి లెసన్స్ తెలుసుకోవాలా, ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంట్‌గా ఉండాలా, డిఫరెంట్ థింకింగ్ అందరిలా కాకుండా కొద్దిగా డిఫరెంట్‌గా ఆలోచించాలా, రిలయబిలిటీ ఉండాలా, ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ఉండాలి ఆ పర్సన్‌కి. సో, ఇన్ని క్వాలిటీస్ చెప్పారు. మీకు గుర్తున్న క్వాలిటీస్ ఎగ్జామ్‌లో రాయండి. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఒక 5, 6 రాయండి సరిపోతుంది. ఓకేనా? సో, ఇనీషియల్‌గా చాలా లీడర్స్ అనేవారు కొన్ని వాళ్ళకొచ్చే ప్రతి క్వాలిటీ కూడా ఇన్‌హెరిటెడ్ తండ్రుల నుంచి గాని, తాతల నుంచి గాని వస్తాయి. తర్వాత వాళ్ళు కొన్ని క్వాలిటీస్‌ని అక్వైర్ చేసుకుంటారు. అవి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ద్వారా, వాళ్ళ ట్రైనింగ్ వల్ల వస్తాయి. సో, లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి పుట్టుకతో వచ్చేవి కాదు. అవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ థియరీని 1930 నుంచి 1900 మధ్యలో యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. ఏంటి థియరీ? ట్రయడ్స్ థియరీ. నెక్స్ట్ బిహేవియరల్ థియరీ. థింకర్స్ డైవర్టెడ్ దేర్ అటెన్షన్ టు స్టడీ లీడర్స్ బిహేవియర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ లీడర్స్ క్వాలిటీస్. లీడర్ క్వాలిటీస్ మీద బేస్ చేసి కాకుండా లీడర్ యొక్క బిహేవియర్స్‌ని బేస్ చేసి చెప్పారు ఈ థియరీని. ద రీజన్ ఈస్ దట్ ట్రయడ్స్ వ్యూడ్ ద వర్కర్స్. ట్రయడ్స్ ట్రయడ్స్ అంటే క్వాలిటీ అనేది వర్కర్స్‌లో కనిపిస్తుంది. లీడర్‌షిప్ థియరీ హాస్ మెనీ వీక్‌నెస్. లీడర్‌షిప్ థియరీలో చాలా వీక్‌నెస్‌లు ఉన్నాయి. బిహేవియర్ థియరీ హ్యాడ్ పాపులారిటీ డ్యూరింగ్ 1950లో ఈ థియరీ బాగా పాపులర్ అయింది. సో, ఆఫ్టర్ 1950స్, 1960స్ తర్వాత ఈ థియరీ వచ్చింది. సో, బేసిస్ ఆఫ్ బిహేవియర్ థియరీ. ఈ బిహేవియర్ థియరీ దేనిపై బేస్ అయి ఉందంటే ద ఫ్యాక్ట్ దట్ హౌ ద మేనేజ్‌మెంట్ వ్యూడ్ ద వర్కర్స్. సో, వర్కర్స్‌ని మేనేజరు ఎలా మేనేజ్ చేస్తున్నాడు? లీడరు తన ఎంప్లాయీస్‌ని ఎలా మేనేజ్ చేస్తారు? ఈ మేనేజ్‌మెంట్‌ని బేస్ చేసుకొని చెప్పారు ఈ థియరీని. బిహేవియరల్ థియరీ అస్యూమ్స్ దట్ పీపుల్ ఆర్ లేజీ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ బై నేచర్. మనుషులు సహజంగానే అందరమే బద్ధకస్తులమే. సో, దేర్ ఈస్ నీడ్ ఆఫ్ అన్ ఇన్‌స్ట్రుమెంట్ టు గివ్ మోటివేషన్ టు వర్కర్స్. వర్కర్స్ మోటివేషన్ ఇవ్వడం కోసం ఒక ఇన్‌స్ట్రుమెంట్ నీకు అవసరం. హియర్ ఇక్కడ లీడర్‌షిప్ యాక్ట్స్ యాస్ ఎన్ ఇన్‌స్ట్రుమెంట్. ఇక్కడ లీడర్‌షిప్ అనేది ఇన్‌స్ట్రుమెంట్‌గా పనిచేస్తుంది. మేనేజర్ ఈస్ అన్ ఇన్‌స్ట్రుమెంటల్ హోల్డర్. మేనేజర్ అనేవాడు ఆ ఇన్‌స్ట్రుమెంట్‌ని పట్టుకుంటాడనమాట. ఆ ఇన్‌స్ట్రుమెంట్‌ని హోల్డ్ చేసేవాడే మేనేజరు. ద మేనేజర్ షుడ్ బి డైరెక్టివ్. సో, మేనేజర్ అనేవాడు డైరెక్టివ్‌గా ఉండాలి.
ఎఫ్‌డబ్ల్యూ టైలర్ అనే అతను ద బిహేవియర్ ఆఫ్ వర్కర్స్ త్రూ హిస్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అప్రోచ్. అతను ఒక అప్రోచ్‌ని ఉపయోగించి వర్కర్స్ యొక్క బిహేవియర్స్‌ని ఫైండ్ చేశాడు. ఎల్టన్ మాయో అనే అతని యొక్క అసోసియేట్స్ హౌ ద ఎక్స్పెరిమెంట్ సారీ హౌ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఐడెంటిఫై ద వర్కర్స్ బిహేవియర్స్. సో, ఈ మాయో అనే అతని అసోసియేట్స్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్‌ని కండక్ట్ చేసి వర్కర్స్ యొక్క బిహేవియర్స్‌ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఒక కంక్లూజన్‌కొచ్చారు. హ్యూమన్ బిహేవియర్ అనేది మెయిన్‌గా ఎఫెక్టివ్ లీడర్‌షిప్‌ని బేస్ చేసుకునే రెస్పాన్స్. అంటే ఎఫెక్టివ్ లీడర్‌షిప్‌ని బట్టే హ్యూమన్ యొక్క బిహేవియర్ ఉంటుంది. ఎంప్లాయీ యొక్క బిహేవియర్ ఉంటుంది అని చెప్తూ వచ్చాడండి. ఆటోక్రాటిక్, డెమోక్రాటిక్, సూపర్వైజరీ స్టైల్స్ ఆర్ సమ్ ఆఫ్ లీడర్‌షిప్ స్టైల్స్. లీడర్‌షిప్ స్టైల్‌లో ఒక 3 స్టైల్ గురించి మాట్లాడాడు. బిహేవియరల్ అప్రోచ్ థియరీ డెవలప్డ్ దీస్ లీడర్‌షిప్ స్టైల్స్. ఈ బిహేవియర్ అప్రోచ్ థియరీ ఏదైతే ఉందో ఈ లీడర్‌షిప్ స్టైల్స్‌ని డెవలప్ చేసింది. విచ్ ప్రొడ్యూస్ డిఫరెంట్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్ట్స్. దీనివల్ల అనుకోని ఊహాతీతమైన వేరు వేరు రిజల్ట్స్ వచ్చాయి. డిఫరెంట్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్ట్స్ వర్ అబ్టైన్డ్ డ్యూ టు చేంజెస్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద లీడర్స్. లీడర్స్, ఫాలోవర్స్ యొక్క బిహేవియర్స్‌ని చేంజ్ చేయడం వల్ల అనూహ్యమైన రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో, లీడర్స్, ఫాలోవర్స్ చేంజ్ దేర్ బిహేవియర్ అకార్డింగ్ టు సిట్యుయేషన్. సిట్యుయేషన్‌కి అనుగుణంగా వారి యొక్క బిహేవియర్‌ని వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. బిహేవియర్ థియరీ కన్సంట్రేటెడ్ ఆన్ ఎక్స్‌ప్లెయినింగ్ ద బిహేవియర్ ఆఫ్ లీడర్స్. బిహేవియర్ థియరీ దేన్ని చెప్తుందంటే లీడర్స్ యొక్క బిహేవియర్స్‌ని చెప్తుంది. ద బిహేవియర్స్ ఆఫ్ ద ఫాలోవర్స్ చేంజెస్ అకార్డింగ్ టు వాట్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్స్ ఆఫ్ లీడర్స్. వాట్ చేంజెస్ లీడర్‌లో ఉన్న చేంజెస్‌కి అనుగుణంగా మిగతా ఫాలోవర్స్ యొక్క బిహేవియర్‌లో కూడా చేంజెస్ వస్తాయి. సో, లీడర్ అనేవాడు ఇక్కడ లీడర్ డస్ ద మ్యాన్ కన్సర్న్. సో, సారీ మ్యాన్ కాదండి మెయిన్ కన్సర్న్. ఇక లీడర్ అనేవాడు అసలైన పాత్రను పోషిస్తాడు. మెయిన్ పాత్రని అని చెప్తూ వచ్చాడు. మూడోది సిట్యుయేషనల్ థియరీ. ట్రయడ్ థియరీ ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది? ఎఫెక్టివ్ లీడర్స్‌కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ చెప్తుంది. కాపోతే ఇక్కడ డస్ నాట్ స్పెసిఫై ద పర్సన్ కాదు. సో, లీడర్స్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఇక్కడ మాట్లాడతాం. ఇన్ కేస్ ఆఫ్ బిహేవియర్ థియరీతో పోల్చుకుంటే ఇక్కడ లీడర్‌షిప్ స్టైల్స్ బిహేవియర్ థియరీలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ ఫెయిల్స్ టు రికమెండ్ ద లాస్ట్ బెస్ట్ లీడర్‌షిప్ స్టైల్. సో, ఇక్కడ లీడర్‌షిప్‌కి ఉండాల్సిన స్టైల్స్ చెప్పారు పాత థియరీలో. కానీ ఇక్కడ పాత రోజుల్లో ఉన్న బెస్ట్ లీడర్‌షిప్ స్టైల్స్ గురించి మాట్లాడలేదు. ఈ 2 థియరీస్ కూడా ఇనిషియేట్ అయ్యి ఫర్దర్‌గా రీసెర్చ్ చేసి సో, కొన్ని సిట్యుయేషన్ యాక్సెప్ట్ చేశారు. సో, ఇదొక ఇంపార్టెంట్ ఎలిమెంట్. 1970 సంవత్సరంలో ఈ సిట్యుయేషనల్ థియరీ అనేది డెవలప్ అయింది. ద యూజ్‌ఫుల్‌నెస్ ఆఫ్ ట్రయడ్స్ అంటే క్వాలిటీ యొక్క యూజ్‌ఫుల్‌నెస్, ఆ బిహేవియర్స్ ఇవన్నీ కూడా పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో టెస్ట్ చేశారు. సమ్ ట్రయడ్స్ కొన్ని క్వాలిటీస్, కొన్ని బిహేవియర్స్ అనేవి పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో చాలా ఎఫెక్ట్ చూపించాయి. కొన్నిసార్లు కొన్ని సిట్యుయేషన్‌లో అవి ఎఫెక్ట్ చూపించలేదు. ఆ సిట్యుయేషన్ థియరీని బేస్ చేసుకొని లీడర్ ఈస్ స్ట్రాంగ్‌లీ ఎఫెక్టెడ్ బై సిట్యుయేషన్. సిట్యుయేషన్ బేస్ చేసుకొని లీడర్ అనేవాడు స్ట్రాంగ్‌గా ఎఫెక్ట్ అవుతాడు. అతను ఎక్కడైతే పని చేస్తున్నాడో ఆ సిట్యుయేషన్ బేస్ చేసుకొని. సిట్యుయేషన్ హెల్ప్స్ ద పర్సన్స్ టు డెవలప్ దర్ లీడర్‌షిప్ క్వాలిటీస్ అండ్ ఎమర్జ్ లీడర్స్. సో, ఈ సిట్యుయేషన్సే పర్సన్‌ని తన లీడర్‌షిప్ క్వాలిటీసు, లీడర్స్‌ని వాళ్ళ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఈ సిట్యుయేషన్స్ ఉపయోగపడతాయి. హియర్ ట్రయడ్స్ ఆర్ బిహేవియర్స్ ఆర్ సపోర్టింగ్ ఎలిమెంట్స్ టు ద లీడర్స్. సో, ఈ ట్రయడ్స్, బిహేవియర్స్ అనేవి, క్వాలిటీస్ అనేవి లీడర్స్‌కున్న కొన్ని సపోర్టింగ్ ఎలిమెంట్స్ అన్నమాట. సిట్యుయేషన్స్ దేన్ని బిలీవ్ చేస్తుందంటే, ఒక గ్రూప్ ఆఫ్ వర్కర్స్ దాని యొక్క లీడర్స్ మధ్యన ఇంటర్‌లింకింగ్‌ని ఈ థియరీ చెప్తుంది. కొన్ని గ్రూప్ ఆఫ్ వర్కర్స్ హావ్ యాస్పిరేషన్స్. దే ఫాలో ద లీడర్స్ హూ ఆర్ కేపబుల్ ఆఫ్ రియలైజింగ్ దేర్ యాస్పిరేషన్స్. సో, కొన్ని గ్రూప్ ఆఫ్ వర్కర్స్ కొన్ని యాస్పిరేషన్స్ ఉంటాయి. ఎవ ఎవ లీడర్ అయితే ఆ యాస్పిరేషన్స్ తీరుస్తాడో, రియలైజ్ చేస్తాడో ఆ కేపబుల్ లీడర్స్‌ని కొంతమంది ఫాలో అవుతారు. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఏం చేస్తుందంటే లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని షేప్ చేస్తుంది, మారుస్తుంది అని చెప్తూ వచ్చారు. నెక్స్ట్‌ది ఫాలోవర్స్ థియరీ లేదా యాక్సెప్టెన్స్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఓన్లీ ఫాలోవర్స్ డిసైడ్ వెదర్ ఏ పర్సన్ ఇస్ లీడర్ ఆర్ నాట్. ఫాలోవర్స్ డిసైడ్ అవుతారు. ఇది లీడరా కాదా అని. ఫాలోవర్స్ టేక్ ఏ డెసిషన్ అనలైజింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద పర్సన్ హూ హూ హెల్ప్స్ టు హ్యావ్ దేర్ నీడ్స్ ఫుల్‌ఫైల్డ్. వాళ్ళ యొక్క అవసరాలను ఎవరైతే ఫుల్‌ఫిల్ చేస్తారో ఆ క్వాలిటీస్‌ని వాళ్ళన్నిటిని అనలైజ్ చేసి ఫాలోవర్స్ అనేవాళ్ళు డెసిషన్‌ని తీసుకుంటారు. హియర్ ఒక గ్రూప్‌ని ఫార్మ్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళ అవసరతలు, ఒక గ్రూప్ యొక్క అవసరతను ఫుల్‌ఫిల్ చేయడానికి. ఈ థియరీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్‌కి మాత్రమే అప్లై కాదు, అందరికి అప్లై అవుతుంది. ట్రయడ్స్ అండ్ బిహేవియర్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ లీడర్‌షిప్. లీడర్‌షిప్‌కి ఈ 2 క్వాలిటీసే ఎసెన్షియల్ కాదు. ఈ థియరీ ప్రకారం ఎవరైతే ఫాలోవర్సు లీడర్‌గా యాక్సెప్ట్ చేయాలంటే, అతను తన యొక్క క్వాలిటీసు, తన యొక్క బిహేవియర్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు లీడర్ కింద యాక్సెప్ట్ చేస్తారు. మోడర్న్ మేనేజర్స్ ఇప్పుడున్న మేనేజర్స్ అనేవాళ్ళు ఆర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ యాక్సెప్టెన్స్ థియరీ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ మేనేజింగ్ ద పీపుల్ అట్ ప్రెజెంట్.
ఈ రోజుల్లో ఈ యాక్సెప్టెన్స్ థియరీని ఎక్కువ లీడర్స్ వాడుతున్నారు. ఇన్ ద పొలిటికల్ వర్డ్స్, పొలిటికల్ రకంగా చెప్పాలన్నా, ఏ పర్సన్ హూ సాటిస్ఫైడ్ హిస్ ఫాలోవర్స్ విల్ బికమ్ ఎ లీడర్. సో ఎవరైతే తన ఫాలోవర్స్ యొక్క అవసరతలను తీరుస్తాడో వాళ్ళు లీడర్ అవుతున్నారు. ఈరోజు పొలిటికల్స్‌లో ఫాలోవర్స్ డిసోన్ దేర్ లీడర్ వెన్ హి ఫెయిల్స్ టు సాటిస్ఫై ద నీడ్స్. ఎప్పుడైతే ఫాలోవర్స్ యొక్క నీడ్స్‌ని డిస్సాటిస్ఫై చేస్తారో అప్పుడు లీడర్‌ని వాళ్ళు ఓన్‌గా తీసుకోరంటే మావోడు అని అనుకోరనమాట. ద నీడ్స్ ఆఫ్ ద గ్రూప్ ఆర్ ద క్రూషియల్. గ్రూప్‌లో ఉన్న అవసరాలనేవి చాలా క్రూషియల్. ఇది ఒక లీడర్ యొక్క డిటర్మైన్ చేయడానికి ఒక గైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ నెక్స్ట్ థియరీ వచ్చేసరికి పాత్ గోల్ థియరీ. సో ఇందులో చాలా థియరీస్‌ని మీకు ఇప్పటికే చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా ఏ థియరీసు? ఒక పర్సన్ లేదా ఒక లీడర్ ఉండాల్సిన థియరీస్. లీడర్‌షిప్ మీద కొన్ని థియరీస్. ఒక 5 థియరీస్ అండి ఇవి. 5 రాయాలి మీరు ఎగ్జామ్‌లో. సిస్టమ్ థియరీ ఒక పర్సన్స్ యొక్క యాక్ట్ మీద ఫోకస్ చేస్తుంది. తన యొక్క బిహేవియర్, తన యొక్క క్వాలిటీస్ మీద కాకుండా ఆ పర్సన్ చేసే పని మీద ఈ థియరీ ఫోకస్ చేస్తుంది. ఒక లీడర్ అనేవాడు తన ఫాలోవర్స్‌తో కోఆర్డినేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ యొక్క ఎఫర్ట్స్‌తో కోఆర్డినేట్ అయ్యి ఉండాలి. సో, ద ప్రాసెస్ ఆఫ్ కోఆర్డినేట్ ఈస్ డన్ బై పర్సన్. అంటే లీడరు ఆ ప్రాసెస్‌ని తీసుకోవాలి. ఇట్ ఈస్ టర్మ్డ్ యాస్ పర్సన్ సైడ్స్. లీడర్ తీసుకుంటుంది కాబట్టి ఇది ఒక వ్యక్తి యొక్క పని అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ కోఆర్డినేషన్ స్టిమ్యులేట్స్ దట్ పీపుల్ టు అచీవ్ ద గోల్ ఇన్ ఎ పర్టిక్యులర్ సిట్యుయేషన్. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఆ పర్సన్ తన గోల్ అచీవ్ అవ్వడానికి ఈ కోఆర్డినేషనే పనికొస్తుంది. సిస్టమ్ థియరీ కన్సిడర్స్ ఆల్ ద వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ అన్నిటిని కూడా అంటే లీడరు, ఫాలోవర్స్, సిట్యుయేషను, లీడర్‌షిప్ ట్రయాడ్స్ అంటే క్వాలిటీస్, ఎన్విరాన్మెంటల్ గోల్స్, గ్రూప్ యొక్క నేచరు, క్యారెక్టరిస్టిక్, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క బిహేవియర్ అంటే లీడర్ యొక్క బిహేవియరు, మోడర్న్ థియరీ ఆఫ్ లీడర్‌షిప్ వీటన్నీ కూడా ఈ థియరీలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అని చెప్తూ వచ్చాడు. కోఆర్డినేషన్ ఎఫర్ట్స్ ఆఫ్ ద లీడర్. లీడర్‌తో ఉన్న కోఆర్డినేషన్ ఎఫర్ట్స్. సో ఈ థియరీ అనేది మోడర్న్ థియరీ ఆఫ్ లీడర్‌షిప్‌గా చెప్తారు. ఇవి లీడర్‌షిప్‌లో ఉన్న ఒక 5 థియరీస్ అండి. సో సొంతంగా రాయొచ్చు. దీనికి మీరు కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో జాగ్రత్తగా ఓ 10 లేదా 15 నిమిషాలు వింటే సరిపోతుంది. ఓ 15 నిమిషాలు ఈ క్వెషన్ నేర్చుకుంటే సరిపోద్ది. క్వెషన్ తర్వాత క్వెషన్ చదవండి. కంటిన్యూయస్‌గా చదవొద్దు. ఓకేనా? క్వెషన్ వచ్చేసరికి డిఫరెంట్ లీడర్‌షిప్ స్కిల్స్ గురించి మనకు అడగడం జరిగింది. ఎఫెక్టివ్ లీడర్స్ అనేవాళ్ళు ఏ ఆర్గనైజేషన్‌కైనా అవసరమే. ఎక్కడైనా చూడండి మేనేజర్‌లకి ఎక్కువ సాలరీలుంటాయి. వాళ్ళు అక్కడ చక్కగా ఏసీ కేబిన్‌లో కూర్చున్నట్టు ఉంటారు. కానీ వాళ్ళకి చాలా ఎక్కువ పనులుంటాయి. సో ఒక ఆర్గనైజేషన్‌కి ఎఫెక్టివ్ లీడర్స్ చాలా అవసరం అనమాట. దే కెన్ హెల్ప్ బిల్డ్ స్ట్రాంగ్ టీమ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రాంగ్ టీమ్స్‌ని ఒక బిజినెస్‌లో బిల్డ్ చేస్తారు. అదే విధంగా వాళ్ళకి ప్రాజెక్ట్‌ని అసైన్ చేస్తారు. తర్వాత ఇనిషియేటివ్స్ సక్సెస్‌ఫుల్లీ వాటిని స్టార్ట్ చేయిస్తారు ఆ ప్రాజెక్ట్‌లని. అదర్ వర్క్ ఫంక్షన్ ఇంకా చాలా ఫంక్షన్స్ కూడా వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అదే విధంగా వన్ బై లెర్నింగ్ హౌ టు ఎక్సర్సైజ్ అండ్ లీడర్‌షిప్ ఎబిలిటీస్. సో, ఎవరైతే ఈ ఎఫెక్టివ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఎబిలిటీస్‌ని ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటారు. అంటే ఎప్పటికప్పుడు అభ్యాసం చేస్తారు అని అర్థం. సో, ఇది మిస్టేక్ పడింది చూసుకోండి. నెక్స్ట్ ఎఫెక్టివ్ లీడర్స్ ఎఫెక్టివ్ లీడర్‌షిప్ రిక్వైర్స్ ఏ డ్రైవర్ సెట్ ఆఫ్ స్కిల్స్. ఎఫెక్టివ్ లీడర్స్ అవ్వాలంటే కొన్ని సెట్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి. అంటే దట్ ఎనేబుల్ లీడర్స్ టు గైడ్. ఆ స్కిల్స్ ఉంటే లీడర్స్ ఏ విధంగా గైడ్ చేయాలి ఎంప్లాయీస్‌ని, ఎలా మోటివేట్ చేయాలి, ఎలా ఇన్‌స్పైర్ చేయాలి, సక్సెస్‌కు అనుగుణంగా ఎలా ఇన్‌స్పైర్ చేయాలి అనేవి ఒక లీడర్‌కి మాత్రమే తెలుస్తుంది. ఎఫెక్టివ్ లీడర్‌షిప్‌లో ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. కొన్ని స్కిల్స్ గురించి మనం మాట్లాడాం. సో, ఈ స్కిల్స్ ఏంటనేది ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే. ఫస్ట్ కమ్యూనికేషన్ కరెక్ట్‌గా ఉండాలా. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలా. ఒక ఎఫెక్టివ్ లీడర్‌కి ఉండాల్సిన మెయిన్ స్కిల్ ఏంటంటే బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవి వాళ్ళ యొక్క విజన్‌ని, వాళ్ళ యొక్క ఎక్స్‌పెక్టేషన్‌ని, వాళ్ళ యొక్క గోల్స్‌ని క్లియర్‌గా వాళ్ళ టీమ్‌మేట్స్‌తో వాళ్ళు కన్వే చేయాలి. అది బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్. గుడ్ కమ్యూనికేషన్స్ ఫాస్టర్స్ అండర్‌స్టాండింగ్ అండ్ ట్రస్ట్ అమాంగ్ టీమ్ మెంబర్స్. సో, ఇప్పుడు ఒక విజన్ ఒక క్లారిటీగా ఉండి, ఈ పని చేయాలి, ఇది చెయ్యాలి, ఇక్కడికి మనం రీచ్ అవ్వాలి, ఇది మన మంత్లీ గోలు అని ఒక పర్ఫెక్ట్ విజన్ ఉన్నట్లయితే, ఒక పర్ఫెక్ట్ విజన్ ఉంటే ఆ టీమ్ అతన్ని నమ్ముతుంది. ఈరోజు ఒక పని చెప్పి, రేపు ఓ పని చెప్పి, అది చేయండి, ఇది చేయండి, ఆ ప్రాజెక్ట్ ఇచ్చి, ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆపేసి, ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చి, అది మధ్యలో ఆపేసి. సో, ఏ ప్రాజెక్ట్ క్లియర్‌గా లేదనుకో, లీడరే కరెక్ట్‌గా లేడనుకుంటది టీమ్. సో, అంటే విజన్ కరెక్ట్‌గా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు చెప్పేది నీ టీమ్ మెంబర్స్‌కి అర్థమయ్యే విధంగా వాళ్ళకి నువ్వు కమ్యూనికేట్ చేయాలి. అది ఫస్ట్ స్కిల్. రెండోది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. లీడర్స్ అనేవాళ్ళు హై ఎమోషన్ ఇంటెలిజెన్స్‌తో ఉండాలి. వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని మేనేజ్ చేసుకొని, టీమ్ మెంబర్స్ యొక్క ఎమోషన్స్‌ని కూడా మేనేజ్ చేయాలి. దిస్ స్కిల్ హెల్ప్స్ లీడర్స్ హ్యాండిల్ కాన్‌ఫ్లిక్ట్స్. దీనివల్ల
వీళ్ళు కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సపోర్ట్ ప్రొవైడ్ చేయగలరు. పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్‌ని ఇవ్వగలరు. అంటే ఎమోషనల్‌గా క్లియర్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ఉండాలి. అంటే ప్రతి చిన్నదానికి ఎమోషనల్‌గా ఉండకూడదనమాట. ఎమోషనల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి లీడర్ అనేవాడు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. లీడర్స్ అనేవాళ్ళు మేకింగ్ టైమ్‌లీ వెల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. వీళ్ళు టైంకి అనుగుణంగా బెస్ట్ డెసిషన్స్ తీసుకోవాలి లీడర్స్. ఈ స్కిల్ అనేది ఇన్వాల్వ్స్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి కన్సిడరింగ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, వేరు వేరు పర్స్పెక్టివ్స్కి అనుగుణంగా బీయింగ్ కంఫర్టబుల్ విత్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని డెసిషన్స్ని తీసుకోవాలి. ఇది లీడర్కి ఉండాల్సిన మూడో క్వాలిటీ. నాలుగోది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎఫెక్టివ్ లీడర్స్ అనేవాళ్ళు ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఆ ఛాలెంజ్‌ని ఐడెంటిఫై చేసి వాటిని అడ్రెస్ చేస్తారు. సో, అలాంటి అబ్‌స్ట్రాక్షన్స్ అంటే ఏవైనా అబ్‌స్ట్రాక్షన్స్ వస్తే వర్క్ ప్లేస్‌లో అలాంటి ఛాలెంజెస్ నాకు తెలీదని ఎళ్ళిపోకుండా అలాంటి ఛాలెంజెస్‌ని ఫేస్ చేసి వాటిని సాల్వ్ చేస్తారు. అలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది లీడర్‌కి ఉండాల్సిన మెయిన్ స్కిల్ అండి. ఎంకరేజ్ ఇన్నోవేటివ్ థింకింగ్. వీళ్ళు కొత్తగా ఉన్న ఆలోచనని ఎంకరేజ్ చేస్తారు. అదే విధంగా వాటికి అనుగుణమైన సొల్యూషన్స్‌ని ఫైండ్ చేస్తారు. ఐదోది అడాప్టబిలిటీ. కాన్స్టెంట్‌గా చేంజ్ అవుతుంది. వరల్డ్ అనేది ప్రపంచంలో చాలా మార్పులొస్తున్నాయి. లీడర్స్ కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉండి అవన్నీ అడాప్ట్ చేసుకోవాలి. బీయింగ్ ఓపెన్ టు చేంజ్. చేంజ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఆ స్ట్రాటజీస్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే టీమ్స్ కాంపిటీటివ్‌గా, రెస్పాన్సివ్‌గా చేయాలంటే లీడర్ అనేవాడు ట్రెండ్‌కి అనుగుణంగా ఇప్పుడు ఏదైతే మార్కెట్‌లో జరుగుతుందో దానికి అనుగుణంగా ఆ లీడర్ అనేవాడు ఏమవ్వాలి? మారుతూ ఉండాలి. అంటే ఆ ట్రెండ్స్‌ని అడాప్టబిలిటీ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంపవర్‌మెంట్. గ్రేట్ లీడర్స్ ఎంపవర్ దేర్ టీమ్ మెంబర్స్ బై డెలిగేటింగ్ దేర్ ఎబిలిటీస్ అండ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. ఎంప్లాయీస్ వాళ్ళు గ్రో అవ్వడానికి, వాళ్ళు డెవలప్‌మెంట్ అవ్వడానికి ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేసి వాళ్ళ ముందు పెడుతూ ఉంటాడు లీడర్ అనేవాడు. నెక్స్ట్ మోటివేషన్ అనమాట. లీడర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఎంప్లాయీస్‌ని మోటివేట్ చేసి, ఇన్‌స్పైర్ చేసి, వాళ్ళ యొక్క ఫుల్ పొటెన్షియల్‌ని వాళ్ళు అచీవ్ అయ్యే విధంగా చేయాలి. ఈ స్కిల్ వల్ల స్కిల్ ఇన్వాల్వ్స్ రికగ్నైజింగ్ అండ్ రివార్డింగ్ అచీవ్‌మెంట్స్. ఈ స్కిల్‌తో నువ్వు ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని రికగ్నైజ్ చేసి, వాళ్ళకి అచీవ్‌మెంట్స్ రివార్డ్ చేయొచ్చు. ఒక పాజిటివ్‌గా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. గోల్ ఓరియెంటెడ్ వర్క్ కల్చర్‌ని మనం బిల్డ్ చేయొచ్చు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్. అడ్రెసింగ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటి? డిసగ్రీమెంట్స్ వితిన్ ద టీమ్ ఈజ్ ఫర్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ ఎ హార్మోనియస్ అండ్ ప్రొడక్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ కోసం అక్కడున్న కాన్‌ఫ్లిక్ట్స్ అన్నిటిని రిమూవ్ చేయాలి. ఎఫెక్టివ్ లీడర్స్ ఆర్ స్కిల్డ్ ఎట్ రిజాల్వింగ్ కాన్‌ఫ్లిక్ట్స్ కన్‌స్ట్రక్టివ్‌లీ. అక్కడున్న కాన్‌ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎఫెక్టివ్ లీడర్స్ అనే వాళ్ళకి దాన్ని రిజాల్వ్ చేసే స్కిల్ ఉండాలనమాట. ఓకే. నెక్స్ట్‌ది డెలిగేషన్. హౌ టు డెలిగేట్ టాస్క్స్ ఎఫెక్టివ్‌లీ ఈస్ క్రూషియల్ ఫర్ లీడర్స్. ఎవరికి ఏ పని చెప్పాలి? Delegating allows leaders to focus on higher level tasks while giving team members opportunities to showcase their skills. టీమ్ మెంబర్స్‌కి వాళ్ళ స్కిల్స్ చూపించుకోవడానికి కొన్ని ఆపర్చునిటీస్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఎలాంటి టాస్క్ ఇవ్వాలి? ఎవరికి ఎలాంటి టాస్క్ డెలిగేట్ చేయాలనేది లీడర్‌కి పూర్తిగా తెలియాలి. ఓకేనా? సో, ఎవరికి ఏ పని ఇస్తే బావుంటుంది. ఎవరికి ఈ పని నేర్పామనుకో, సో, వీళ్ళ స్కిల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చిన వాడికి ఫోటోషాప్‌కి సంబంధించిన వర్క్ ఇచ్చామనుకో వాడు ఈజీగా చేసేస్తాడు. అదే ఫోటోషాప్‌లో ఏఐ ఎలా యూజ్ చేయాలి? సో, ఇలాంటివి ఏవైనా కొత్త వర్క్స్ ఇచ్చామనుకో తన స్కిల్‌ని తను అప్‌గ్రేడ్ చేసుకుంటాడు. అలాగా అనమాట. నెక్స్ట్ విజనరీ థింకింగ్. స్ట్రాంగ్ లీడర్‌కి క్లియర్ విజన్ ఉండాలి. ఆర్గనైజేషన్, ఆ టీమ్ ఫ్యూచర్ యొక్క క్లియర్ విజన్ ఉండాలి. దే కెన్ దే కెన్ పార్టిక్యులేట్ దిస్ విజన్ టు ఇన్‌స్పైర్ అండ్ అలైన్ టీమ్ మెంబర్స్ టువర్డ్స్ షేర్డ్ ఆబ్జెక్టివ్స్. సో, అంటే టీమ్ మెంబర్స్‌కి నీకు క్లియర్ విజన్ ఉంటేనే కదా టీమ్ మెంబర్స్‌కి నువ్వేటి చేయగలవో చెప్పగలవు. వాళ్ళని ఇన్‌స్పైర్ చేయగలవు. ఒక క్లియర్ విజనరీ థింకింగ్ ఉండాలి. రేపేం చేయాలి? భవిష్యత్తులో ఇదెలా ఉంటుంది? ఒక విజనరీ థింకింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ అకౌంటబిలిటీ. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌కి, వాళ్ళు తీసుకున్న యాక్షన్స్‌కి లీడర్స్ అనేవాళ్ళు రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. అది అకౌంటబిలిటీ. తప్పు జరిగిన వెంటనే ఎంప్లాయీ మీద తోసేయడం కాదు. సో, తప్పు జరిగినప్పుడు లీడర్ అనేవాడు ఆ తప్పుని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? దానికి సంబంధించి అకౌంటబిలిటీని తీసుకోవాలి. దే ఆల్సో హోల్డ్ దెమ్‌సెల్వ్స్ అండ్ ద టీమ్ మెంబర్స్ అకౌంటబుల్ ఫర్ ద టాస్క్స్ అండ్ రిజల్ట్స్. సో, తను తనకి ఆ డెసిషన్స్‌కి, ఆ యాక్షన్స్‌కి రెస్పాన్సిబిలిటీ తను తీసుకొని తన అండ్ ఆ టీమ్ మెంబర్స్ కూడా అకౌంటబుల్‌గా ఉండాలి. వాళ్ళు చేసిన పనికి, వాళ్ళు ఇచ్చిన రిజల్ట్‌కి అకౌంటబుల్‌గా ఉండాలి. అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో, కొన్నిసార్లు అనుకోకుండా తప్పులు జరగొచ్చు. నీ టీమ్‌లో ఉన్నోళ్ళు తప్పు చేయొచ్చు.
లీడర్ అనేవాడు ఏం చేయాలంటే, ఆ తప్పును తన మీద యేసుకొని తను ఆ టీమ్‌కి అండగా నిలబడినప్పుడు ఆ టీమ్ అతన్ని నమ్ముతుంది. రెండోసారి ఆ టీమ్ అంతకన్నా ఎక్కువ పని చేస్తుంది. ఇప్పుడు నేను తప్పు చేసేసి, నా టీమ్ కరెక్ట్‌గా పని చేయలేదు అని అనేసాననుకో లీడర్‌ని నేను. నేను చెప్తాను కదా! వాళ్ళు చేశారు. సో, వాళ్ళు చేస్తారు, వాళ్ళు తప్పు చేస్తారు అని చెప్పి వాళ్ళ మీద తప్పు తోసేయకూడదు. టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం చేయాలంటే అకౌంటబిలిటీని తీసుకోవాలి. సరే సార్ రాంగ్ అయిపోయింది. సో, నేనే చెప్పాను మా టీమ్ మెంబర్స్‌కి అలా చేయమని. సారీ సార్ నాదే రాంగ్ అని అకౌంటబిలిటీ నువ్వు తీసుకునే దమ్మున్నప్పుడే నువ్వు లీడర్ అవ్వగలవు. ఓకేనా? తప్పు జరగగానే పక్కోడి మీద తోసేయడం కాదు. నెక్స్ట్ ఎంపథీ. షోయింగ్ ఎంపథీ అండ్ అండర్‌స్టాండింగ్ ఫర్ టీమ్ మెంబర్స్ ఫీలింగ్స్. టీమ్ మెంబర్స్ ఫీలింగ్స్ మీద కొద్దిగా ఎంపథీ చూపించాలనమాట. సో, దానివల్ల పర్స్పెక్టివ్ లీడర్స్ బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అండ్ ఫాస్టర్ ఎ సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. అంటే నీ టీమ్ మెంబర్స్‌తో నువ్వు కొద్దిగా ఎంపథీగా ఉండాలనమాట. వాళ్ళ ఎమోషన్స్‌కి. దానికి నువ్వు రియాక్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని నువ్వు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అనుకుని వెళ్ళిపోతే అవ్వదు. వాళ్ళకున్న బాధలు చెప్పినప్పుడు కూడా పని అయిపోయింది అన్నట్టు చూడకుండా, వాళ్ళ బాధలు చెప్పినప్పుడు విను. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు వాళ్ళకున్న ఇష్యూస్‌ని వాళ్ళు చెప్తునేటప్పుడు వినాలి. వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవాలి. సో, అలాంటి మైండ్‌సెట్ లీడర్‌కుండాలి. లాస్ట్ టీమ్ బిల్డింగ్. లీడర్స్ ఎవరైతే టీమ్ బిల్డ్ కరెక్ట్‌గా చేస్తారో, వాళ్ళు కొలాబరేటివ్ టీమ్ బై రికగ్నైజింగ్ ఇండివిడ్యువల్ స్ట్రెంత్. ఆ ప్రతి ఒక్కడి యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళ టీమ్ ప్రమోటింగ్ టీమ్ వర్క్ అండ్ ఫాస్టరింగ్ ఎ సెన్స్ ఆఫ్ కామనరీ. ఏం చెప్తూ వస్తున్నాడంటే, కరెక్ట్ టీమ్‌ని బిల్డ్ చేయాలి లీడర్ అనేవాడు. సో, ఫస్ట్‌లో వచ్చేది చాలా టైం పడుతుంది. అవతల టీమ్ బిల్డ్ చేయాలంటే ఆ టీమ్‌లో ఎవరెవరి యొక్క స్ట్రెంత్ ఏంటి? అవన్నీ తెలుసుకొని ఒక టీమ్‌ని బిల్డ్ చేయాలి. అలాగా పర్ఫెక్ట్ టీమ్‌ని బిల్డ్ చేయడం రావాలి. నెక్స్ట్ టైమ్‌ని మేనేజ్ చేయడం రావాలి. ఏ టైంకి ఏ టాస్క్ ముందివ్వాలి? ఏ టాస్క్ వెనక్కి పెట్టాలి? మీటింగ్ డెడ్‌లైన్స్ ఏంటి? హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలంటే టైమ్ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా ఉండాలనమాట. ఇప్పుడు నేను ఒక వర్క్ ఇచ్చి 10:00కొచ్చి ఈ వర్క్ అది, ఈ వర్క్ అది మధ్యలో ఆపేసి 10కి ఇంకొక వర్క్ ఇచ్చి 12:00కొచ్చి ఈ వర్క్ అది, ఈ వర్క్ అది ఇది ఆపేసి 12కి ఇంకో వర్క్ అంటే టైమ్‌ని నాకు మేనేజ్ చేయడం రావట్లేదు. ఏ వర్క్ చేయాలో నాకు ఒక క్లారిటీ లేదు. అలాంటప్పుడు నేను కరెక్ట్ లీడర్‌ని కాదు. అంటే ఒక పర్ఫెక్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ ఉండాలి లీడర్‌కి. ఓకే. సో, ఇవి ఒక 14 పాయింట్లు సొంతంగా రాసేయవచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఓకేనా? సో, జాగ్రత్తగా వినండి. ఒక 5, 10 నిమిషాలు చదవండి వచ్చేస్తది.